చేపట్టిన సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు తెలిపామని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాటలు ఎందుకు మర్చిపోయారని నిలదీశారు. అధికారం కోసం హామీలిచ్చి గద్దెనెక్కాక మోసాలు చేయడమా అని విమర్శించారు. పీసీ ఘోష్ కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ పైన చర్య తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఈ రోజు భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. హైకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాల వల్లనే, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్లనే ఈ స్టే రావడం జరిగింది. హైకోర్టు చేసినటువంటి సూచనలు కానీ, హైకోర్టు ఇచ్చినటువంటి కారణాలు కానీ వాటన్నిటికీ కారణము రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏతుందో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రోటోకాల్ పాటించలేదని చెప్పేసి, అందులో చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా హైకోర్టు చెప్పిన మాట. ఇది కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టులో అసలైనటువంటి ఒక వ్యక్తులను తప్పించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు దీని మీద సుప్రీంకోర్టు అప్పీల్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఎందుకంటే కాళేశ్వరంలో దోషులున్నారు, శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఈ పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని వారు బాధ్యత వహించాలని చెప్పి నేను